హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మీకు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసుంటే మీకు అర్థమయ్యే ఉంటది. ఈరోజు వీడియో వచ్చేసి బీటెక్ స్టూడెంట్ ఇప్పుడు చదివే వాళ్ళు, ప్రెజెంట్ కాలేజ్ చేసిన వాళ్ళు తెలుసుకోవాల్సిన టాప్ 4 టిప్స్ అనమాట స్కిల్స్‌కి సంబంధించి. సో, ఇవి చాలా యూజ్ అవుతాయన్నమాట. ఇప్పుడున్న రెసిషన్‌లో ఈ 4 స్కిల్స్ అనేది మీరు నేర్చుకుంటే, సో, మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యే టైంకి, మీ ప్లేస్‌మెంట్ వచ్చే టైంకి సో, ఈజీగా మీరు ప్లేస్‌మెంట్‌ని తెచ్చుకోవచ్చనమాట. సో, మీకు అర్థమైంది గదా! నేనేం చెప్పాలనుకుంటున్నానో. సో, లెట్స్ గెట్ ఇంటు వీడియో. నెంబర్ 1, ప్రోగ్రామింగ్ అండ్ కోడింగ్. ఈ టెక్నికల్ ఇండస్ట్రీలో కోడింగ్ ఆర్ ఆల్వేస్ ఇన్ డిమాండ్. సో, మీరు ఏదో ఒక లాంగ్వేజ్‌ని కరెక్ట్‌గా నేర్చుకోండి. కనీసం ఒక్క లాంగ్వేజ్ అయినా కరెక్ట్‌గా నేర్చుకోండి. లైక్ సి కానీ, సి ప్లస్ ప్లస్ కానీ, జావా కానీ, జావా స్క్రిప్ట్ కానీ, పైథాన్ కానీ, వీటి అన్నిట్లలో అన్నీ నేర్చుకుంటే ఓకే. బట్ ఆటన్నిట్లలో కనీసం ఒక్కటన్నా మీరు కరెక్ట్‌గా నేర్చుకుంటే, సో, ఈజీగా మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఈ డెసిషన్ టైంలో. సో, నేర్చుకోండి. నెంబర్ 2, డేటా సైన్స్ అండ్ మిషన్ లెర్నింగ్. డేటా సైన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ నేర్చుకుంటే, డేటా సైన్స్ ఇప్పుడు ఉన్న కంపెనీస్ ఏంటంటే డేటాని మంచిగా ఎనలైజ్ చేసి, ప్రొఫెషనల్‌గా ఎనలైజ్ చేసే వాళ్ళని కంపెనీస్ హైర్ చేసుకుంటున్నాయన్నమాట. సో, డేటా సైన్స్‌ని మీరు డేటా అనాలిసిస్ బాగా చేయగలిగితే, మీరు ఈజీగా కంపెనీలో జాబ్ ఈజీగా తెచ్చుకోవచ్చు. సో, టూల్స్‌ని నేర్చుకోండి. లెర్న్ టూల్స్ అండ్ టెక్నాలజీస్ లైక్ పైథాన్, టెన్సర్ఫ్లో ఇలాంటివి నేర్చుకోండి. అండ్ మిషన్ లెర్నింగ్, అల్గారిథమ్స్ బాగా నేర్చుకోండి. సో, ఈజీగా మీకు ఈ డెసిషన్ టైంలో మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ 100కి 110% ఉన్నాయన్నమాట. అండ్ నెంబర్ 3, సైబర్ సెక్యూరిటీ. సైబర్ సెక్యూరిటీ ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అయిపోయిందనమాట. సో, ఇప్పుడు ఏదైనా కంపెనీ తీసుకోండి. ఆబ్వియస్‌గా ఒక కంపెనీ మంచిగా ఉంది అంటే, హ్యాకర్స్ ఈజీగా వాళ్ళ కంపెనీ మీద వాళ్ళ డేటాని హ్యాక్ చేయడానికి చాలా ట్రై చేస్తది. సో, అలా ట్రై చేస్తది కాబట్టి ఇప్పుడు కంపెనీస్ ఏం చేస్తున్నాయి, కంపల్సరీ సైబర్ సెక్యూరిటీ వచ్చిన వాళ్ళని కంపల్సరీ తీసుకుంటున్నారు. వాళ్ళకి అది అవసరం అన్నమాట. టు ప్రొటెక్ట్ దేర్ డేటా అండ్ సిస్టమ్. సో, దే వాంట్ దెమ్ సైబర్ సెక్యూరిటీని మంచిగా హ్యాండిల్ చేసేవాళ్ళు వాళ్ళకి అవసరం. సో, మీరు ఏం చేస్తారంటే, మీరు కోర్సెస్ తీయండి, సర్టిఫికేషన్స్ చేయండి. సర్టిఫికేట్స్ లైక్ ఎథికల్ హ్యాకింగ్ లాంటి సర్టిఫికేషన్స్ చేయండి. సో, బావుంటుంది. అది నేర్చుకోవడం వల్ల కూడా మనకి ఈ డెసిషన్ టైంలో చాలా యూజ్ అవుతదనమాట. నెంబర్ 4, ఇది చాలా ఇంపార్టెంట్. బట్ ఇది అవసరం లేదు అని చాలామంది అనుకుంటారు. కానీ ఇది చాలా ఇంపార్టెంట్. సాఫ్ట్ స్కిల్స్ అండ్ కమ్యూనికేషన్. దిస్ ఈస్ ద మెయిన్ కీ టు గెట్ ఏ జాబ్ అనమాట. సో, ఇప్పుడు మనకి కోడింగ్ వచ్చు, అన్నీ వచ్చు. ప్రతీదీ మనకి తెలుసు. తెలిసినా కూడా మనకి తెలిసింది ఆ రిక్రూటర్‌కి మనం కన్వే చేయాలి కదా! సో, కన్వే చేసే ప్రాసెస్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, మనం కన్వే చేసిన తర్వాత, హైర్ అయిన తర్వాత టీమ్ మెంబర్స్‌తో మంచిగా ఉండి, సో, అలా గ్రో అవ్వడానికి చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఈ సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో, గైస్ ఇంతే. గైస్ ఇప్పుడు దాకా మీరు వీడియో చూసారు కదా! సో, మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తాను. 4 స్కిల్స్ ఏంటి అనేది ఈ డెసిషన్‌లో జాబ్ తెచ్చుకోవడానికి 4 స్కిల్స్ ఏంటని నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. నెంబర్ 1, ప్రోగ్రామింగ్ అండ్ కోడింగ్. నెంబర్ 2, డేటా సైన్స్ అండ్ మిషన్ లెర్నింగ్. నెంబర్ 3, సైబర్ సెక్యూరిటీ. అండ్ నెంబర్ 4, సాఫ్ట్ స్కిల్స్ అండ్ కమ్యూనికేషన్. సో, వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.